మనం ఏదైనా పెళ్ళిళ్ళకి వెళ్ళినప్పుడు తరచుగా ఒక డైలాగ్ వింటాం. ఈ మధ్యాహ్నం 1 గంట ఎంత అవుతుంది, వాళ్ళు ఇంకా భోజనాలు రెడీ చేయరు. ఉండండి ఒక కేక అనిపిస్తుంది, అరే భోజనాలు తొందరగా పెట్టండి రా, యువతల షుగర్ పేషెంట్లు ఉన్నారు. ఏంటంట షుగర్ పేషెంట్లు ఉంటే ఎందుకు భోజనాలు తొందర పెట్టాలి? షుగర్ పేషెంట్లు పడిపోతారు. వాళ్ళు ఎందుకు పడిపోతారు? వాళ్ళు అవసరమైతే వదిలేస్తే ఒలింపిక్స్ వెళ్ళి కప్పు కొట్టుకొస్తారు మనకి. కానీ ఎందుకు పడిపోతారు? ఎందుకు పడిపోతారంటే వాడు పొద్దున్నే వస్తే ఒక మందు వేసుకొస్తాడు, డయాబెటీస్ కంట్రోల్ చేసే ఒక నికృష్ట మందు ఒకటి వేసుకొస్తారు. మనం కనుక లేటు చేస్తే ఆ మందు అతన్ని కళ్ళు తిరిగి కింద పడిపోయేట్టు చేసి హైపోగ్లైసిమిక్ స్టేట్కి తీసుకెళ్తుంది. ఏంటి ఎలా తీసుకెళ్తుంది? బేసికల్గా మనకు తెలుసు, షుగర్ ఉన్నాళ్ళు పడిపోతారంటారు కదా. షుగర్ ఆడు ఎందుకు పడిపోతాడు, షుగర్ లేనాడు ఎందుకు పడ్డాడు? ఇప్పుడు సపోజ్ ఒక షుగర్ పేషెంటు నేను ఇద్దరం ఫంక్షన్కి వెళ్ళామనుకోండి, వెళ్తే వాడికి కళ్ళు తిరిగి పడతాడు, నేను పడినా. ఒకే ఇంటి దగ్గర నుంచి ఫంక్షన్కి వెళ్ళాం, ఇద్దరం పొద్దున్నుంచి ఏం తినలేదు. మరి నేనెందుకు పడలేదు? అతను షుగర్ పేషెంట్ పడిపోయాడు, నాకంటే బలవంతుడే. నేనెందుకు పడలేదు? నేను రక్తంలో గ్లూకోజ్ని పడేసే మందు తీసుకోలేదు. రక్తంలో గ్లూకోజ్ని పడేసే మందు తీసుకోవాలా? అతను డయాబెటీస్ మెడికేషన్ తీసుకొచ్చాడు. డయాబెటిక్ మెడికేషన్ తీసుకున్న తర్వాత ఖచ్చితంగా ఆ మెడికేషను మిమ్మల్ని షుగర్ని లో చేస్తుంది, తాత్కాలికంగా రక్తంలో షుగర్ లో చేస్తుంది. షుగర్ లో చేయటం అనేది అత్యంత ప్రమాదకరమైన విషయం. రక్తంలో షుగరు ఎక్కువగా ఉండే సిచ్యువేషన్ని హైపర్గ్లైసిమియా అంటాం, అలానే తక్కువగా ఉండే సిచ్యువేషను దాన్ని హైపోగ్లైసిమియా అంటాం. హైపర్గ్లైసిమియా ప్రమాదకరం కాదు, కానీ అది ఎమర్జెన్సీ కాదు మ్యాక్సిమం. కానీ హైపోగ్లైసిమియా తక్షణం తీవ్ర ప్రమాదాన్ని కలిగిస్తుంది. సో ఏం జరుగుతుందంటే మెకానికల్గా టెక్నికల్గా వీడు మందు వేసుకొచ్చారు కదా షుగర్ పేషెంటు, ఈ మందు వేసుకొచ్చిన అతనికి ఈ మందు ఏం చేస్తుందంటే మన లివర్లో సహజంగా జరిగే ఒక ప్రక్రియని అది అడ్డుకుంటుంది. ఏంటి ఆ సహజంగా లివర్లో జరిగే ప్రక్రియ? ఇప్పుడు మీ ముందు నేను కూర్చొని మాట్లాడుతున్నాను. పొద్దునెప్పుడు ఒక 7-8 గంటల క్రితం నేను భోంచేశాను. ఇప్పటిదాకా ఏం తీసుకోలేదు, మంచినీళ్ళు తప్ప. నేను తిన్నది అది 4 గంటలకి అరిగిపోయింది, ఒక 4 గంటల పీరియడ్లో అరిగిపోయింది. ఇప్పుడు నేను మీ ముందు కూర్చొని 8 గంటల తర్వాత మాట్లాడుతున్నానంటే ఎలా మాట్లాడుతున్నాను, ఏ శక్తితో మాట్లాడుతున్నాను? మామూలుగా లివరు ఒక అద్భుతమైన ఆర్గాన్, ఇది ఒక స్టోరేజ్ పాయింట్. మన శరీరంలో ఏదైతే డెఫిసిట్ ఉంటే ఆ డెఫిసిట్ను కూడా అది కవర్ చేసుకోవడం కోసం అది శరీరంలో స్టోర్ చేసుకుని తిరిగి అవసరమైన పరిస్థితుల్లో శరీరానికి అందించే ఒక అద్భుతమైన ఒక స్టోరేజ్ పాయింట్. ఇది విటమిన్ ఏ, విటమిన్ డి, విటమిన్ ఈ, విటమిన్ కేని స్టోర్ చేసుకుంటుంది. అలానే ఫ్యాట్ను స్టోర్ చేసుకుంటుంది. అట్లానే గ్లూకోజ్ను కూడా స్టోర్ చేసుకుంటుంది. గ్లైకోజన్ అనే ఒక రిజర్వ్లో మన గ్లూకోజ్ని ముందు స్టోర్ చేసుకుంటుంది. ఈ గ్లైకోజన్ రిజర్వ్ అంటే ఇది ఒక బఫర్ లాంటిది. మనం తినగానే ఉండే ఎనర్జీతో మనం ఎప్పుడు సర్వైవ్ కాము. హ్యూమన్స్ ఎలా సర్వైవ్ అవుతారంటే గ్లైకోజన్ రిజర్వ్ నుంచి నిరంతరం నాకు ఒక బఫర్ స్టాక్ పాయింట్ లాగా, అంటే ఒక నేను డెబిట్ కార్డు తీసి సేఫ్టీగా పెట్టుకుని నేను అమౌంట్ డ్రా చేసుకున్నట్టు, మళ్ళీ తిరిగి దాంట్లో డిపాజిట్ చేసినట్టు ఈ ప్రాసెస్లో నేను దాన్ని వాడుకుంటున్నాను. ఇదేం జరుగుతుందంటే ఎప్పుడైతే మీరు డయాబెటీస్కి వాడే మందులు ఇచ్చారో ఈ మెడిసిన్స్ చేసేది ఏంటంటే ఈ సహజమైన గ్లూకోజన్ని రిలీజ్ చేసి ఆ ప్రాసెస్ని అడ్డుకుంటుంది. ఆ ప్రాసెస్ని అడ్డుకుంటాం వల్ల ఏం జరుగుతుందంటే ఇప్పుడు మేమిద్దరు వెళ్ళామని చెప్పాం కదా, నేను షుగర్ పేషెంట్ వెళ్ళాం. నేను ఎప్పుడు తిన్నాను, రాత్రి తిన్నాను, పొద్దున్నుంచి తినలేదు. నాకేమవుతుంది, నా గ్లైకోజన్ రిజర్వ్లోంచి గ్లూకోజ్ నాకు అందుతుంది కాబట్టి నేను పడిపోకుండా ఎనర్జీతో ఉండగలుగుతున్నాను. వాడికి ఏమవుతుంది, వాడికి ఉంది గ్లైకోజన్ రిజర్వ్, కానీ ఇప్పుడు వాడు మందు బిళ్ళ వేసుకొచ్చాడు కాబట్టి, ఒక ఇన్సులిన్ చేసుకొచ్చాడు కాబట్టి ఈ గ్లైకోజన్ రిజర్వ్ నుంచి ఆ గ్లూకోజ్ అనేది రెగ్యులర్ ప్రాసెస్లో అది బయటకు రాకుండా ఈ మందు దాన్ని అడ్డుకుంటుంది, నిరోధిస్తుంది. ఎప్పుడైతే లివర్ నుంచి గ్లైకోజన్ నుంచి వచ్చే గ్లూకోజ్ని అడ్డుకుందో వాడికి ఎనర్జీ ఎక్కడిది, అందుకు పడిపోతాడు. నేనెందుకు పడలేదు, నేనే మందు వేసుకోలేదుగా. నా లివరు దాన్ని ఉద్దేశించబడిన ప్రకృతి ఏదైతే నిర్దేశించిందో ఆ ప్రకారం నా దగ్గర గ్లూకోజ్ తక్కువైనప్పుడు ఆ గ్లైకోజన్ రిజర్వ్ నుంచి గ్లూకోజ్ తిరిగిస్తుంది కాబట్టి నేను ప్రశాంతంగా ఎనర్జీ అంది బాగున్నాను. అదే పర్సన్కి ఆ గ్లూకోజ్ రిజర్వ్ దగ్గర అడ్డం నుంచుని బయటకు రాకుండా అది అడ్డం పడుతుంది కాబట్టి, ట్యాప్ కట్టేసింది కాబట్టి వీడు కళ్ళు తిరిగి పడిపోతున్నాడు. అందుకే మీరు గమనించారా, డయాబెటీస్ వచ్చిన పేషెంట్లని మన డయాబెటాలజిస్టులు ఇచ్చే సలహా ఏంటంటే, వాళ్ళకి ఇచ్చే సలహా గంటకి తినండి. ఎందుకు గంటకి తినాలి? గంటకి ఏం తినాలి మళ్ళీ చూడండి, జాగ్రత్తగా కోణంతనం చూడండి. గంటకి తినేది ఏంటంటే గ్లూకోజ్. ఏదో ఫార్మాట్ ఇడ్లీనా, దోశ, గారె మొదలష్టం ఏది తగలెట్టినా గ్లూకోజ్ తినాలి. గ్లూకోజ్ ఏంటి, మీ జబ్బు. అంటే మీరు సర్వైవ్ కావాలంటే మీ జబ్బును మీరు తినాలి.
ఎక్కడి నుంచి సర్వైవ్ కావాలంటే మీరు వేసుకున్న మందు మిమ్మల్ని వేసేయకుండా ఉండాలంటే హైపోగ్లైసిమియా కండిషన్ తీసుకెళ్ళి మిమ్మల్ని ప్రమాదకరమైన పరిస్థితి నెట్టకుండా ఉండాలంటే మీరు గ్లూకోజ్ ఇవ్వాలి. గ్లూకోజ్ ఎందుకు ఇచ్చి తీరాలి వెంటనే, మీ లేకపోతే మీ మందు మిమ్మల్ని చంపేస్తుంది. కాబట్టి ఇంతకంటే కర్మ, దౌర్భాగ్య పరిస్థితి ప్రపంచంలో ఏ జబ్బుకు వైద్యం తీసుకునే పేషెంట్ కూడా రాదు. అలోపతి, డయాబెటీస్ చేసిన చేతబడి కంటే నికృష్టమైన వైద్య విధానం ద్వారా మాత్రమే ఇది సాధ్యపడింది. సో ఇది పరిస్థితి. సో ఈ రీజన్ చేత వాళ్ళు పడిపోతారు. సో ఈ మందులు వాడే కర్మ లేకుండా ఇబ్బంది వాళ్ళ జీవితాంతం మెడ మీద కత్తిలా వేలాడుతుంది ఈ మందులు వాడేవాడికి. షుగర్ లెవెల్ ఒక మినిమం 90 కానీ 100 కానీ ఉందనుకుంటే అరిచి గీ పెట్టినా అది మందులు వాడిన వల్ల కిందకి వెళ్ళడం జరగదు. పైకి 400, 700, 500 ఉండొచ్చు, 800 ఉండొచ్చు. దానివల్ల తక్షణం జరిగే ఇబ్బంది ఉంటే ఏమీ లేదు. ఫర్ ఎగ్జాంపుల్, ఇద్దరం ఒక చోట పార్టీకి వెళ్ళాం. షుగర్ పేషెంట్ నేను ఇద్దరం పార్టీకి వెళ్ళాం. వెళ్తే వాడు మామూలుగా మందు వేసుకొచ్చాడు. ఫుడ్ రెడీగా ఉంది. ఏముంది ఫుడ్ దాంట్లో? రోస్టెడ్ కోడిగుడ్లు, గ్రిల్డ్ చికెను, టెక్కాలు ఉన్నాయి. శుభ్రంగా తిన్నాం. అయినా కళ్ళు తిరిగి పడిపోయాడు. అదేంటి? ఆహారం లేకపోతే కదా కళ్ళు తిరిగి పడిపోవాల్సింది. ఆహారం తిన్నాడు, ఎలా పడిపోయాడు? వాడు తిన్న ఆహారంలో గ్లూకోజ్ లేదు. వాడు తిన్న ఆహారంలో వాడికి ఏదైతే జబ్బు ఉందో ఆ గ్లూకోజ్ లేదు. వీడిచ్చిన మందు గ్లూకోజ్ ఎప్పుడైతే లేదో ఆ ఇచ్చిన మందుని దానికి కాంపన్సేషన్గా తినడానికి ఏమీ లేక వాడు కళ్ళు తిరిగి పడిపోతాడు. వన్ అండ్ ది సేమ్. అందుకనే చూడండి, మీరు డయాబెటిక్ డైట్ చాట్లు ఎలా ఉంటాయంటే మంచి కామెడీగా ఉంటాయి. అన్నం బదులు ఇడ్లీ, దోశ బదులు పూరి ఇలా ఉంటాయి. అంటే ఏది తిన్నా సరే పళ్ళు రాలు కొట్టుకోవడానికి ఈ రాయి కాకపోతే ఇంకో రాయి అలా ఉండడానికి కారణం అది. కాబట్టి మందులు డయాబెటీస్ వాడటం ఒక జీవనశైలి రుగ్మతకి మందులు వాడి తగ్గించుకోవాలి అన్న ఆలోచన చేయటం, దాని మందులు ఇవ్వటం క్రిమినల్ నేరం. అందుకనే వాళ్ళకి ప్రపంచంలో ఒక్కడ కూడా తగ్గదు. ఈ సైంటిఫిక్ పేపర్లు, ఎవిడెన్స్ బేస్డ్ ఇవన్నీ కూడా పచ్చి అబద్ధాలు. ఇవన్నీ ఏంటంటే ఆపరేషన్లు బ్రహ్మాండం చేస్తారు ప్రోటోకాల్ ప్రకారం. అలానే అక్కడ పేషెంట్లు ఒక్కడు కూడా బతకడు. దీన్ని మనం సైన్స్ అనొచ్చా చెప్పండి? ఈ ప్రపంచంలో ఒక్కడికి కూడా షుగర్ తగ్గించలేని అలోపతిక్ వైద్య వ్యవస్థ ప్రపంచంలో ఏ మూల పోయినా కూడా అందరూ కూడా అదే మందులు వాడాలి, అదే ఇన్సులిన్ వాడాలనే వైద్య వ్యవస్థ ఏ రకంగా ఎవిడెన్స్ బేస్డ్ సైన్స్ అయిందో మీరు నాకు చెప్పండి. ఒక్కడ తక్కకుండా ఏంటంటే రాజుగారికి గుడ్డలు లేవు కాబట్టి గుడ్డలు లేవని ఎవడో అండో అందరూ బ్రహ్మాండం దేవతా వస్త్రాలు అంటారు. ఇది కూడా అంతే. సో ఇలాంటి ట్రాప్లో పడమాకండి. హైపోగ్లైసిమియా కండిషన్ మీరు ఎదుర్కోకుండా సేఫ్గా ఉండాలంటే డయాబెటీస్ మందులకు దూరంగా ఉండండి. మందుల మూలన ఎలాంటి ప్రయోజనం లేకపోగా మనకు భ్రమలో ఉంటాం అంతవరకే. మందుల మూలన ఎలాంటి ప్రయోజనం లేకపోగా అది ఎదురు హాని చేసే అవకాశాలు, హైపోగ్లైసిమియా లాంటి కండిషన్లు తీసుకెళ్ళి ఎదురు మనకు తీవ్రమైన ప్రాణాంతకమైన హాని చేసే అవకాశం కూడా ఉంది. కాబట్టి ప్రజలందరూ కూడా చక్కటి ఫ్యాట్ బేస్డ్ డైట్, ముఖ్యంగా మన విఆర్కే డైట్ ప్రపంచంలోకెల్లా 100% రిజల్ట్స్తో ప్రూవ్ అయిన మన విఆర్కే డైట్ చేసి చక్కగా డయాబెటీస్ నుంచి కానీ, ఇతర జీవనశైలి వ్యాధుల నుంచి కానీ, ఆటోఇమ్యూన్ డిసీజుల నుంచి కానీ, క్రానిక్ డిసీజ్ నుంచి కానీ చక్కగా ఒక పకడ్బందీ ప్రణాళిక ద్వారా చక్కగా బయటకు వచ్చేయచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్.